ఒకానొక గ్రామంలో ఒక కడుపేద భక్తురాలు ఉండేదట. ఆవిడ ఎవరి ద్వారా విందో కానీ ప్రతి పని చివరాఖరణ కృష్ణార్పణం అనడం అలవాటు చేసుకుందట. అది ఎంతగా మారింది అంటే తన ఇంట్లో కసువును ఊడ్చి పారవేసేటువంటి సమయంలో కూడా కృష్ణార్పణం అంటూ ఉండేదట. ఆవిడ అలా కసువును పారవేయడం, ఆ గ్రామంలో ఉండేటువంటి ఆలయంలోని పరంధాముని మీద ఆ కసువు పడడం రోజూ గమనిస్తున్నటువంటి పూజారి నిఘా పెట్టి అసలు విషయాన్ని కనుక్కున్నాడట. వెంటనే రాజుగారికి ఫిర్యాదు చేస్తే రాజు ఆవిడని కారాగారంలో బంధించమన్నాడట. అక్కడ బంధించినా కూడా ఆవిడ ఆనందంగా ఆ బాధని భరిస్తూ ప్రతి పనికి చివరాకరణ మళ్ళీ కృష్ణార్పణం అంటూ ఉండేదట. ఒకానొక రోజు ఆ జైల్లో ఉండేటువంటి ద్వారం ఆవిడ కాలికి దెబ్బ తగిలి కాలు బొటనవేలి నుండి రక్తం పొటపటా కారుతూ ఉంటే అక్కడ కూడా కృష్ణార్పణం అందట. వెంటనే ఆ ఆలయంలో ఉండేటువంటి ఆ కృష్ణ పరమాత్మ కాలి నుండి కూడా రక్తం ఏరులుగా ప్రవహిస్తూ ఉండడం గమనించినటువంటి పూజారి పరుగు పరుగున విలపిస్తూ రాజు వద్దకు వెళ్ళి, మహాప్రభో, ఆవిడ మహాభక్తురాలు, ఆవిడని వెంటనే విడుదల చెయ్యండి అంటూ విన్నవించుకున్నాడట. నిజమే కదా. అన్నీ నీవే అంటే అక్కున చేర్చుకునేవాడే ఆ పరంధాముడు. ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు ఏడిరా నీ దేవుడు ఈ స్తంభంలో ఉన్నాడా చూపించమంటాడని, ఆ చిన్నవాడి భక్తికి ఎక్కడ ఆటంకం రాకూడదని ప్రతి స్తంభంలో నక్కి కూర్చున్నాడట ఆ లక్ష్మీ నారసింహుడు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన అంటే చాలు. ఆపద మొక్కులవాడై భక్త ప్రియుడై అందరినీ రక్షించేటువంటి ఆ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు మన వెంట ఉండగా మనకేం లోటు.